అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కాపు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీరాములు ప్రస్తుతం మనతో పడుతున్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకని రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ సంఘాలు ఉన్నాయి కాపులకు సంబంధించి, ఎందుకని మీరు కొత్తగా సంక్షేమ సంఘం పేరుతో కొత్తగా సంఘాన్ని ఏర్పాటు చేశారు? వాస్తవానికి 1986 నుంచి కూడా నేను కాపు నాడు ఉద్యమంలో ఉన్నానండి. రంగా గారి ఉద్యమంలో నుంచి నేను ఉన్నాను. అప్పుడు కాపునాడు వ్యవస్థాపకుల్లో నేను ఒకడిని. 86లో మహానాడు తర్వాత కాపునాడు అని చెప్పి విజయవాడలో 15 లక్షల మందితో పెద్ద బహిరంగ సభ పెట్టడం జరిగిందండి. అప్పుడు 17 మంది రాష్ట్ర కమిటీ మెంబర్లు నేను ఒకటిగా ఉన్నాను. అయితే కాపునాడు ఈ 35 ఏళ్ళ బట్టి బాగానే పనిచేసింది, కానీ 4 సంవత్సరాల క్రితం ముద్రగడ పద్మనాభం గారు కాడు వదిలేశారు. ఇది అందరికీ తెలుసు. నేను ఇంకా చేయలేను అని వదిలేయంగానే కాపునాడులో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులందరం కలిసి హరిరామ్ జోగయ్య గారిని సంప్రదించడం జరిగింది. పెద్దగా ఆయన హోమ్ మినిస్టర్గా చేస్తున్నారు, అనుభవం ఉంది కదా అంటే ఆయన అన్నారు, కాపునాడు పేరుతో మనం ఏమీ చేయలేకపోయాము అని కాపు సంక్షేమ సేన సంస్థను స్థాపించారు. ఆ కాపు సంక్షేమ సేన ద్వారా మేము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమిటీలు వేసుకుంటూ మండల స్థాయి వరకు వెళ్ళగలిగాము. కొన్ని చోట్ల గ్రామ స్థాయిలో బూత్ లెవెల్కి కూడా వెళ్ళాం. అయితే ఇటీవల కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగినాయండి. ఓ పక్కన మన హరిరామ జోగయ్య గారి కుమారుడు పిఎస్సి మెంబర్గా ఉన్నాడు జనసేన పార్టీకి. అలాంటి ఆయన ఆల్ ఆఫ్ సడన్గా జనసేన పార్టీని వదిలేసేసి వైఎస్ఆర్ పార్టీలోకి ఆయన వెళ్ళటం జరిగింది. ఎప్పుడైతే ఆయన వెళ్ళాడో మరి జోగయ్య గారు ఏమనుకున్నారని ఈయన కూడా ఆల్ ఆఫ్ సడన్గా కమిటీలను రద్దు చేశారు కాపు సంక్షేమ సేన. ఓ పక్కనేమో ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఆల్టర్నేటివ్గా ఇంకా నెక్స్ట్ సీనియర్గా ఉన్నటువంటి నన్ను రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ పెద్దలందరూ కలిసి నన్ను సంప్రదించి సమావేశం ఏలూరులోనే ఒక జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకుని నన్ను వారికి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందండి. ఈ కాపు సంక్షేమ సేన అంటే కాపు సంక్షేమ సంఘం అనేటువంటిది కూడా కేఎస్ఎస్ అండి. భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ ఎలాగైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుందో అలాగే జనసేన పార్టీకి కేఎస్ఎస్ కాపు సంక్షేమ సంఘం కూడా మేము కూడా బి టీమ్గా, అంటే మేము ఏం చేస్తామనేటువంటిది బహిరంగంగా మాకు తెలియదండి ఎవరికి. మేము గ్రాస్ రూట్ లెవెల్లో కాపు సామాజిక వర్గం వారిని అందరూ కలిసి మనం ఐకమత్యం కావాల్సినటువంటి ఆవశ్యకత ఎలా ఉంది, ఇంతమంది జనసంఖ్య ఉన్నా కూడా ఎందుకు మనం ఇప్పటిదాకా అధికారం చేపట్టలేకపోయాం, రాజ్యాధికారం మన దగ్గరికి ఎందుకు రాలేదు అనేటువంటి విషయాలను వాళ్ళకి విశదీకరించి ఐకమత్యం కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం అన్న తీర్మానం కూడా చేశాము. మాకు అంతకుముందు అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్స్ కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. దాంట్లో భాగంగా 5% ఈ రాష్ట్రంలో కాపులకి కేటాయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మేము ఎటువంటిది ఇంప్లిమెంట్ చేయాల, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈబీఎస్ రిజర్వేషన్స్ని అమలు చేయాల, సిబిఎన్ గారు ఇచ్చినటువంటి కాపులకి 5% రిజర్వేషన్స్ అమలు చేయాల. ఇంకా ఇవాళ మాకు ప్రత్యామ్నాయం ఇంకేమీ లేదు. మాకు ఎవరైతే న్యాయం చేశారో ఈ మన నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ టీంకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము వాళ్ళ అలయన్స్కి పూర్తి మద్దతు ఇస్తామండి. అలాగే తెలంగాణలో బీజేపీ పార్టీకి మద్దతుగా మేము పనులు చేస్తూ ఉన్నాం. అంటే మీరు బీజేపీని కూడా టికెట్లు అడిగారు, కాపులకి ఏమాత్రం న్యాయం చేయలేదు, ఇచ్చిన సీట్లు అన్నింటిలో ఒక్కరికి కూడా కాపులకి సీట్లు ఇవ్వలేదని చెప్పి మీరు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏం చెప్పారు? వాస్తవానికి భారతీయ జనతా పార్టీలో అసలు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అసలు నరేంద్ర మోడీ గారికి తెలుసా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతుందండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి తెలిస్తే మాత్రం ఇటువంటి నిర్ణయాలను ఆయన ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు, ఆయన సహించరు ఇలాంటిది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఏదైతే భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పార్టీగా నానుడు ఉంది చాలా కాలంగా. అయితే నరేంద్ర మోడీ గారు ఒక వెనుకబడిన తరగతులటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ పగ్గాలు చేపట్టారో, ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారో అప్పటి నుంచి కూడాను ఆయన పెను మార్పులు తీసుకొచ్చారు. ఉత్తర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉందో వాళ్ళనే ఆయన చేరదీసి వాళ్ళకి రాజ్యాధికారం అప్పచెప్పే దిశగా ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. సుమారుగా గత 5-6 సంవత్సరాలుగా మాకు కూడా సంకేతాలు పంపించారు. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు రెండు కూడాను 2 సామాజిక వర్గాలకి, ఒక పార్టీ ఒక సామాజిక వర్గానికి, మరొక పార్టీ మరొక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తుంది. అయితే అత్యధిక జనాభా ఉన్నటువంటి కాపుల గురించి ఎవరో పట్టించుకోవట్లేదు. ఆర్థికంగా వీళ్ళు వెనుకబడినటువంటి ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మేము ఏదైనా సహాయం చేయాలనేటువంటి దృక్పథంతో నరేంద్ర మోడీ గారు ఉన్నట్లుగా మాకు గత 5-6 సంవత్సరాలుగా సంకేతాలు అందని సమాచారం ఉంది. థ్యాంక్ యూ.
ఇది మొత్తంగా పులి శ్రీరామ్ చెప్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాపులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి రాబోయే కాలంలో రాజ్యాధికారం దిశగానే ఈ కాపు సంక్షేమ సేవా సంఘం పనిచేస్తుందని చెప్పి పులి శ్రీరామ్ చెప్తున్న పరిస్థితి. చంటితో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.